అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం రావి శాస్త్రి గారి సొమ్మలు పోనాయండి చదువుకుంటున్నాం. 4వ మరియు చిట్టచివరి భాగంలోకి ప్రవేశించాం. ఇప్పుడు రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి గురించి 2 మాటలు. మనం ఇంతకు మునుపు రావి శాస్త్రి గారివే మరి 2 రచనలు 3 కథల బంగారం, ఇల్లు అన్న రచనలు చదువుకొని ఉన్నాం. శాస్త్రి గారి గురించి సమగ్రంగా తెలుసుకొని కూడా ఉన్నాం. మరో 2 వాక్యాలు ఆయన రచనా సంవిధానం గురించి. రావి శాస్త్రి గారు ఎప్పుడూ జనంతో ఉంటారు. వాళ్లతో నిత్యం సంభాషిస్తూ ఉంటారు. ఆయన రచనా వ్యాసంగానికి ఇది జీవధాతువు. నీటిలో చేపల ఎప్పుడూ సామాన్యులతోనే మసిలేవారాయన. వాస్తవికతా చిత్రణ ఆయన ఆయుపట్టు. ఆయన సాహిత్యంలో కీలకమైన అంశం అదే. ఈ సొమ్మలు పోనాయండి అన్న రచనలో రావిశాస్త్రి గారు భాగ్యవంతుడి పల్లకి భగవంతుడు మోస్తున్నాడు అని అంటారు. ఇప్పుడు కథలోకి. మా ఉసురు ఆడికి తగలకుండా పోద్దండి. తగిలినోళ్ళకి తగిలినాదండి, ఆడికి కూడా తగులుద్దండి. ఉండండి, సిర్రాకైపోకండి. కథ శివారకి వచ్చేసినాం. కుసింతసేపు కూకుడోని హాలకిచ్చండి. అనుకున్న చెనోరం వచ్చేసినాదండి. తెల్లారు లెగిసి పట్టానికి పైన పోయినామండి. నాను నా బామర్ది బయలునామండి. ఎలకనిచ్చి మా జగిలీడు కూడా చేరినాడండి. ఉభయపక్షాలకి మధ్యవర్తిగా ఉంటానన్నాడండి. అలాగే ఉండమన్నామండి. మా పేడరి హాళ్ల పేడరి కూడా హాళ్ల పేడరింటి కాడే కలిసినారండి. మాము అక్కిడి కాడికే వెళ్ళినామండి. మాము వెళ్ళే తలికే ప్రెసిడెంట్ గోడు ఆడి అంగుదారులు అక్కడే హాజరై ఉన్నారండి. నాను మా బామ్మర్ది పేడర్లకి దండం పెట్టినామండి. ఆడికేసి మటుకు కన్నెత్తి సోనే కదండి. ఆడి అన్న కొడుకు సిన్నారావు గోడు కూడా మా జగిలీని పలకరించినారు కానీ మమ్మల్ని పలకరించలేదండి. హెలకనిచ్చి ఏయోయో రయ్యిచ్చినారండి, చదివి వినిపించినారండి. సరిగ్గా ఉన్నదా అని అడిగినారండి. నన్ను ఏలి ముద్దర్లు వేయమన్నారండి. వేసినానండి. నా సిలుకని దానపరిసిన్నాడు కూడా పోలీసోళ్ళు నా చేత. అలాగే ఏలి ముద్దర్లు వేయించుకున్నారండి. రాజీనామా కాగితాల మీద కూడా అలాగే ఈ చుట్టూ పీడర్లు వేయించుకున్నారండి. కాటికాణిచ్చి ఇంటికి వచ్చేసినట్టు నాను బామర్ది వచ్చేసినామండి. వచ్చేసినాక నా పిల్లం ఏడ్చినాదండి. నన్ను చెప్పలేనండి, అలాగేడ్చినాదండి. వరదకి ఏరు ఏడ్చినాదండి. దాంతో నా కడసారిది బెంబేలైపోయి అది ఏడుపు లంకించుకున్నదండి. నా కొడుకు 12వ ఏడండి. ఆడు కూడా బెక్కు తక్కువకుడుండిపోనాడండి. నాను మా బామర్ది ఏటర్రా ఈ ఏడుపులు శోకాలు అంటే కేకలేసినాం కానీ అవి ఒట్టి గిడ్డి కేకలే కదండి. కోపంతో చేతగాని కోపంతో మా కడుపులు మండిపోతూ ఉంటే మా వాళ్ళని ఎలాగా చముదాయిచ్చామండి. మండిపోయే కడుపులు ఎన్నైనా సరే నిండిపోయిన చెరువుల్ని ఆపగలవటండి. అయినా ఏదో కేకలేసినాం, వల్లుకున్నాం. మర్రోజు ఆదివారం అండి. ఆ దినం నా భూదేవతని కొలాలనుకున్నారండి. నాను మా బామ్మర్ది
జగిలీడు బారికొచ్చి పిలగా వెళ్ళినామండి. ఆడు అంటే పిసినెంటు గోడు రానేదండి. ఆడికి బదలాగ్గా ఆడి అన్న కొడుకు సిన్నారావు గోడు ఆడి బామ్మర్ది వచ్చినారండి. గొలుచు గిల్చు కొట్టుకొని కర్ణము బారికి ఉన్నారండి. బారెడు పొద్దైనాదండి. నాను మా బామ్మర్ది కొబ్బరి చెట్ల కింద కూకుడున్నామండి. మా జగిలీడు సిన్నారావు గోటితో మాటలకు వెళ్ళినాడండి. మా అయ్య చనిపోయినాక దచ్చినం గట్టంట 10 కొబ్బరి మొక్కలు నానే వేసినానండి. అవి కాపుకొచ్చి ఉన్నాయండి. ఎండ ఎలా కూకుంటే చల్లగుంటుందండి. కర్ణం కొలిసినాడండి. కాగితం మీద ఏయో నెక్కలేసినాడండి. నడిజాము ఇంకా కానేదండి. కొలతలు పూర్తయినాయి కానీ చిన్న డౌట్ గుందిరా అన్నాడండి కర్ణం. టౌన్ అంట ఆడి పెద్ద కొడుకు పరీక్ష తప్పినాడని టపా ఓ చుట్టు వచ్చినప్పుడు నాకు ఆడింటికాడే ఉన్నానండి. డౌట్ గుందిరా అన్నప్పుడు ఆడికి టపా వచ్చినప్పుడు ముఖం ఎట్టినట్టు ముఖం ఎట్టిడండి. అయితే మట్టుకు ఈడు ఏదో మాయ చేస్తున్నాడ్రా అని నాకు తెలిసిపోనాదండి. కోరుట్లంట తిరుగులాడి మాయ ముఖాలు కనిపెట్టడం నాకు ఓ చిన్న ఇజ్జనాగ్గా అబ్బేసినాదండి. ఏటండి డౌటు అన్నానండి. కర్ణం ఏటో ఆలోచనలో నెక్కలేస్తున్నట్లు మొహం ఎట్టినాడండి. సిన్నారావు గాడు ఆడి బామ్మర్దికి చూసి చిన్నగా నవ్వినాడండి. ఆ నవ్వుతో నాకు ఇందలా ఏదో మాయుందిరా అని బోధపడినాదండి. ఏటా డౌటు అని అడిగితే చెయ్యంకాలం రా చెప్తాను అన్నాడండి కర్ణం. అంటే నాను మా బామ్మర్ది జగిలీడు కలిసి వచ్చేసినామండి. అయితే మా బామ్మర్ది గెయిచ్చేసినాడండి. ఈ కర్ణం గోడు ఆ ప్రెసిడెంట్ గోడు ఏకామయ్యి కొలతల్లా ఏటో పేసి ఎడతారు చూసుకో అన్నాడండి. అందర పేసి ఎడితే మరి ఇక రాజీ అన్నమాటే నీదు అని నానన్నానండి. చెయ్యంకాలం నాను మా బామ్మర్ది జగిలీడు కలిసి కర్ణం కాడికి వెళ్ళినామండి. ఆడు అరుగు మీద కూకున్నాడండి. మా ఓకిట్లో కూకున్నామండి. మమ్మల్ని కూకోమని చెప్పి ఆడు నోపటి నుంచి గలాస్తో కాపీ ఇప్పించుకొని అది సప్పరిస్తా చెప్పినాడండి. ఒరే బోడి గట్టి సిక్కొచ్చినాదిరా అన్నాడండి కర్ణం. నాను మా బామ్మర్ది మాట అనేదండి. ఏటో ఆ సిక్కు అని మా జగిలీడు అడిగినాడండి. భూమి 40 సెంట్లు నేదన్నాడండి కర్ణం. అమ్మ నా కొడకల్లారా అని వెంటనే అనుకున్నానండి నాను. మరిగైతే ఎంతున్నది అని అడిగినాడండి మా బామ్మర్ది. కాపీ 2 సుట్ల సప్పరిచ్చి 30 సెంట్లకి అటు ఇటుగ్గా ఉన్నది, ఖాయంగైతే 30 సెంట్లు అనుకో అన్నాడండి కర్ణం. ఆ మాట ఆలకిచ్చగానే నెగిసి వెళ్ళిపోవడానికి మా బామ్మర్ది సర్రున నెగసిపోనాడండి. ఆడిని చెయ్యెట్టుకుని నానే కూకొడబెట్టి కర్ణాన్ని నిదానంగా అడిగినానండి. 10 సెంట్లు తక్కువ ఎలా వచ్చినాదని అడిగినానండి. తక్కువ ఉన్నది కాబట్టి తక్కువ వచ్చినాదని ఆడన్నాడండి. 10 సెంట్లు తక్కువకే పన్ను వసూలు చేస్తున్నావా అని అడిగినానండి. నేదని ఆడన్నాడండి. నీ అయ్య రయ్యించుకున్న క్రియాసీటీ ప్రకారం 40 సెంట్లు ఉంది, అందుమీన అలా వసూలు చేస్తున్నాం అన్నాడండి. మా అయ్య మైసరోళ్ళ కాడ ఆ భూమిని కిరియం చేసుకున్నప్పుడు నువ్వే కదా కొలిసినావు అని నాన్న అడిగినానండి. ఆడందుమీన ఆలోచించినాడు. గలాసు పక్కనెట్టినాడు. మోసేత్తో ముత్తుడుచుకున్నాడు. ఒప్పుడు చెప్పినాడు. నాను కొల్లేదు, అప్పుడు కర్ణం మా అయ్య కొలిసినాడు అన్నాడు. నువ్వప్పుడు గొలుచు ఒట్టుకొనేదా అని నాన్న అడిగినానండి. ఒట్టుకున్నా కొలిసినాడు మా అయ్యే కదా అన్నాడండి కర్ణం. నీ అయ్య ఒప్పుడు తప్పుడు కొలతలు గులిసి మా అయ్య చేత మైసూరోళ్ళకి ఎక్కువ డబ్బు ఇప్పించి మోసంగాని చేసినాడంటావా? లేకపోతే నీ అయ్య వెళ్ళిపోయినప్పుడు చిల్లర డబ్బులకని చెప్పి నా 10 సెంట్లు ఎత్తుకెళ్ళిపోనాడంటావా అని నన్ను అడిగినానండి. ఆ మాట మీద కర్ణానికి ఓస్ మాయదారి కోపం ఎలా గమ్మేసినాదంటే
అలాగ్గా కమ్మేసినాదండి. కూకుడున్నోడు సర్రున నెగిసిపోబోయి, బోడొరే దాసరి బోడి, మాటలు తిన్నగరాని, ఏటి నానేటి నుచ్చానంజి కొడుకుని అనుకుంటున్నావా తప్పుడు కొలతలు కొలడానికి? నువ్వు పురోనోటు ఇచ్చి డబ్బుచ్చుకొని వది ఎగ్గొట్టుదారని చూసినావు, అల్లాటి నుచ్చావోనిగా నాను అంటూ ఎటేటో ఇంకా వాగబోతుంటే మా బామ్మర్ది ఆణ్ణి అడ్డీసినాడండి. 300 ఇప్పించి 600కి కాగితం రయ్యిచ్చి చాచి సంతకం ఎట్టి తప్పుడు చాచీకం ఇచ్చిన నుచ్చావి నువ్వు గాని మాంగాము. ప్రెసిడెంట్ గోడు ఆడి కింద, ఆడి సొంత మడుసుల కింద 100 ఎకరాలు భూమి ఉండగా ఆడు చిన్నకారు రైతని చెప్పి దొంగ చాచీకం పలికిన నుచ్చావి నువ్వే. 40 సెంట్ల భూమి 30 అని చెప్పి కొల్చినావని చెప్తే నీ మాట నుచ్చా మాటగాక ఇంకేటవుద్ది? 10 సెంట్లకి 1000 రూపాయలు ఎగదొబ్బుదారని పథకం వేసుకున్న నుచ్చా ప్రెసిడెంట్కి నుచ్చా సపోటా చేస్తాన నువ్వు నుచ్చా కర్ణానివిగాక ఇంకేటవుతావు అని ఆ కరణాన్ని జలగడిగీసినాడండి. మరి అంతకుముందు ప్రెసిడెంట్ గోడు ఆడి అన్న కొడుకు ఎప్పుడొచ్చినారో కానీ చాలా దూరాన నిలబడి అంతా చూస్తూ ఉండిపోనారండి. మా మాటలు కూడా వాళ్ళు ఆలకిచ్చే ఉంటారండి, కానీ వాళ్ళు ముందుకొచ్చి కలుగజేసుకొనిదండి. మా బామ్మర్ది మట్టుకు అలాగా సిప్పుకుపోనాడండి. అందుచేత ఏంటంటే 40 సెంట్లకి 4 ఏళ్ళు వనుకున్న పెకారం ఖరీదు గట్టి ఆడి డిక్కిరి గిక్కిరి బాకీలన్నీ ఇలియా చూసుకొని కొరద డబ్బు సిద్ధం చేసి టాంపులు గీంపులు కొని రెడీగుంచమని నీ ప్రెసిడెంట్తో నువ్వు చెప్పు. అప్పుడు ఈ దాసరి సన్యాసి కొడుకు దాసరి బోడయ్య క్రియాసీటి రయ్యిచ్చి ఏలిముద్ద చెయ్యిచ్చి ఇస్తాడు, లేకపోతే లేదు. విధి దేవుడు చెప్పిన మాట, దీనికి తిరుగునేదు. అలాగా కరాఖండిగ్గా చెప్పేసిడండి మా బామ్మర్ది. కర్ణం ఒప్పుడు నన్ను ఏట్రా బోడి, నీ మాట కూడా అదేనేట్రా అని అడిగినాడండి. 40 సెంట్లంటే రాజీ ఉందండి, 30 సెంట్లంటే రాజీ లేదండి అని నేను కూడా చెప్పేసినానండి. అయితే ప్రెసిడెంటు కోరుటు ఓరి ద్వారానే డిక్కిరి పొంది భూమి రిజిస్ట్రీ చేయించుకుంటాడు అన్నాడండి కర్ణం. కోరుటు డిక్కిరి కానివ్వండి, కోటేశ్వర స్వామి డిక్కిరి కానివ్వండి, ఆణ్ణి మట్టుకు నా భూమిలో అడుగటనియ్యను అని నేను చెప్పినానండి. ఒప్పుడండి కర్ణం చెప్పినాడండి, నాను మా జగిలీడికి పురోనీర ఇచ్చినప్పుడే ఆడికి భూమి స్వాధీనం ఇచ్చినాడంటండి. మరిక్క ఆ జగిలీడు ప్రెసిడెంట్కి పురోనీ హక్కులు ట్రాన్స్ఫరీ చేసినప్పుడు ఆడి నిఖితంగా ఆ భూమి ప్రెసిడెంట్ గోడికి ట్రాన్స్ఫరీ టయాంలోనే స్వాధీనం పరిశీలిసినాడంటండి. అందుచేత నాను ప్రెసిడెంటుని అడుగెట్టనిచ్చేదేటి, ఆడే నన్ను అందలా అడుగెట్టనివ్వడట్టండి. మాము నిశ్చేష్టులమైపోనావండి. ఎలకనిచ్చి మట్టుకు కర్ణంగోడికి చెప్పేసినానండి. కాగితాల్లా నువ్వెన్ని దొంగ సంగతులు రయ్యిచ్చినా నా భూమి నా స్వాధీనంలోనే ఉంది. కావలిస్తే మా జగిలీడు ఉన్నాడు ఇక్కడనే అడుగు. మా జగిలీడు భూమి నా స్వాధీనంలోనే ఉన్నదని ఒప్పుకున్నాడండి. అందుచేత ఏంటంటే ప్రెసిడెంట్ గోడు కాదు, ఆడి అమ్మ మొగుళ్ళు 100 మంది పోలీసు వాళ్ళని ఆడు ఎలకేసుకొచ్చినా ఆణ్ణి నా భూమిలో అడుగెట్టనీయను. నా కన్న తల్లిల ప్రమాణంగా, నా తల్లి భూదేవత ప్రమాణంగా ನಾನು చెప్పి మాటిది. ఈ మాట నువ్వు వెళ్ళి నీ ప్రెసిడెంట్ గోడికి చెప్పుకో అని ನಾನು టకాపోర్గా చెప్పేసినానండి కర్ణంతో. అంటే ఆడనండి, ఈ నాసకాలం ఈ పరీత బుద్ధి తన్నుకు సవ్వండైతే అనడండి. వందుకు మా బామ్మర్ది మట్టుకు మా ఖచ్చితంగా కరాఖండిగ్గా చెప్పేసినాడండి. మా తన్నులకి దిగం, ఆడు దిగితే మట్టుకు మా వల్లకం అన్నాడండి మా బామ్మర్ది. అందుమీన మీరెలా సస్తే నాకేటని చెప్పేసి కర్ణం లోనకి పోనాడండి. మా ఇళ్ళకి తిరిగి వచ్చినామండి. మా మాటలు ఆలకించుకొని మా ముంగలి నడుచుకుంటా పోనారండి ప్రెసిడెంట్ గోడు, ఆడి అన్న కొడుకు సన్నాసిరావు గోడును. హాడు తన మీద తప్పేసుకోకుండా ఉండటానికి దొంగ రాజీనామా మాటలు
ఆడినాడు కానీ నిజానికి ఆడికి రాజుకి వద్దారని నీదు. పచ్చెంట్లు పోతే పోయాయని చెప్పి మనం రాజుకెళ్ళినా పచ్చెంట్లు పోతే పోయాయని చెప్పి మనం రాజుకి వెళ్ళినామా ఆడి కాలి కింద దూరినట్టే నెక్క. అందుచేత ఏటన్నమాటంటే ఆడు గుర్రం దిగనేదు, ఆడి గుర్రం మీద ఆడు ఒప్పుట్లాగే ఉన్నాడు. మన అంతు చూయిసి మన్ని శంకరిగిని మాన్నేలకు తోలేస్తే గాని ఆడికి కంటి మీద కునుకుండదు. అందుచేత ఆడు దాసరి బోడిసేత దుమ్ము తినిపిచ్చేదాకా ఆడు తొంగోడు, నిన్ను తొంగోనివ్వడు అన్నాడండి. ఇంటికెళ్ళనిచ్చి మా బామ్మర్ది నాతో దుమ్మైనా తింటాను కానీ ఆడి కాలి కింద మాత్రం దూరను అని నానన్నానండి. అక్కడికది అయినాది కదండి. మరి వారం రోజులైనాదండి. ఊర్లా అనికిడేటినేదండి. ఎండలు ముదిరినాయండి కానీ ఇంకా అప్పటికి తొలకరిచ్చనేదండి. నాకు చిచ్చపడిన కేసు అప్పీల్ చేసినాను కదండి. అది వాయిదాలు పడుతుందండి. ఒక వాయిదా తారీఖు యాదస్తినేక నాను కోర్టుకెళ్ళనేదండి. వెళ్ళకపోతే నన్ను కాయిదా చేసి ఒట్టుకెళ్ళడానికి వరాంట్ ఒట్టుకొని ఓ జవాన్ వచ్చినాడండి. హాడు మా కులాస్తుడేనండి, మంచోడండి. వాళ్ళ ఊరి ప్రెసిడెంటు అతగాడి తండ్రికి దెబ్బతీస్తే ఇతడు కొద్దిగా సందుకున్నాడు కాబట్టి టౌన్ చేరుకొని జవాన్ అయినాడండి. నువ్వు ఇంటికాడ నీవు కొండంట ఎదురు నరుక్కి కూలికి పోనావని చెప్పి ఎస్ఐతో చెప్పిస్తాను, దానికేటుంది అనేసినాడండి ఆ బాబు. అనేసి ఇంకా ఏటన్నాడంటే, ఓయ్ బోడయ్యా, ఈ మధ్యలో మీ ప్రెసిడెంటు మా చిన్నోళ్ళకి మూతులు తడపడమే కాదు, మా ఎస్ఐకి చర్కీలకి మూతులు కట్టేసినాడు. గుర్రాలకి గెడ్డేసి సంచులు కట్టేసినట్టు. ఆడేమో దురమార్గపు దురాలోచనతో ఉన్నాడు. జాగ్రత్త స్మి అని చెప్పినాడండి జవాన్ బాబు. చెప్పేసి వెళ్ళిపోనాడండి. చెయ్యింకాలం జవాన్ బాబు ఆ ఊసు చెప్పేసి వెళ్ళిపోనాడండి. మా బామ్మర్ది చెవిని ఆ ఊసు నానింకా ఏయేనేదు. ఇంతలో నాకు మతిపోనాదండి. జ్వరం ముంచెత్తుకొచ్చేసినాదండి. నా నీటి మాట్లాడుతున్నాను, ఏటి చేస్తున్నాను నాకు తెల్లేదండి. సంధిలో పడిపోనా అంటండి. హైగో నా సొమ్మలంట అంటండి. హడిగో నా దేవుడని ఓ సుట్టు అంటండి. హాడే నా జయ్యము అని మరో సుట్టు అంటండి. గెద్దదుగో పావుని తనకపోతున్నది అంటానంటండి. గెద్దగాదు, సిలుక, పాంగాదు, పిస్నెంటు అని నానే మళ్ళా అంటానంటండి. 4 దినాలు తెలివినేదండి. జ్వరం కాసేసినాదండి. జ్వరం అంటే జ్వరం కాదండి, దీని ఎమ్మడి యాలి జ్వరం. పుల్లు సింవాలు కుమ్మేసినట్టు 4 దినాలు కుమ్మేసినాదండి. బతికి బట్టగడతానని ఓ ఊరనుకోనేదండి. పీనుగైపోనాను కానీ 5వ నాడు జ్వరం వదలగొట్టుకున్నానండి. నెగబోనానండి కానీ నెగలేకపోనానండి. కీలు పటొగ్గినాయండి. చెయ్యెత్తబోతే నా చెయ్యే నాకు కొండంత బరువు అనిపించినాదండి. హోళ్ళెవలో వచ్చి పలకరించినారండి. బదులు చెప్పడానికి నాకు నోరు పెగిలినాది కాదండి. జుట్టు జడలగట్టిపోనాదండి. నులక మంచం మీద నా ఒళ్ళు నాకే శవం కంపు కొడుతున్నదండి. కానీ బతికినాను కానీ పచ్చబోతంతో పడిపోయినట్టు ఉండిపోనండి. నా పెళ్ళం కుసింత జావిచ్చినాదండి. అది నాకినానండి. నా కొడుకు చిన్న కూతురు కాళ్ళు రాస్తా నాను జావ నాకితే చూసి సంబరపడి ఏడ్చినారండి. మరో రోజులు పోతే నా నెగిసి
నడిసి మసులాడతానని ఓయిజుడు చెప్పినాడని చెప్పి మా బామ్మర్ది వచ్చి ధైర్యం చెప్పినాడండి. మరి ఇంకా కథ కడాక వచ్చేసినామండి. 5వ నాడు జ్వరం ఒగ్గినది కదండి. 6వ నాడు మాట కుసింత పెగిలినాదండి. నాను మంచం మీనే ఉన్నానండి. మా బామ్మర్ది జగిలీడు పక్క కూకుడున్నారండి. ఏటంటన్నాడు పిస్నింటు అని నేను అడిగినానండి. నా అంతు చూస్తాడంట అన్నాడు మా బామ్మర్ది. నీ అంతెందుకు చూడాలాడు అని నేను అడిగినాను. నువ్వు ఉతుత్తి బత్తి వంట నానే నీకు నూనేసి అగ్గంటించి ఎలిగిచ్చి నిలబెడతానంట అన్నాడు మా బామ్మర్ది. నీ అంతు ఏటి ఎలాగ చూస్తానంటాడు అని నేను అడిగినాను. నారి కిందేసి మట్టించేస్తాడంట. ఆడి పెగల్బాలు అలాగున్నాయి అని మా జగిలీడు చెప్పినాడు. నారి తిరగబడాలి కానీ నాన్ సవ్వన్ అని మా బామ్మర్ది అన్నాడు. అంతలా నా ఏడది కలగజేసుకొని, దగాకోరు నంజి కొడుకు, దుర్మార్గపు నంజి కొడుకు, తల్లి పొదుగుల సియ్యెట్టి నంజి కొడుకు, ముండ్ల ముట్ట కోరు నంజి కొడుకు, కొంపల కొరియి నంజి కొడుకు, ఆ నంజ కొడుకు ఊసు నయ్యింట ఎత్తద్దనీసినది. అందరం వల్లకున్నాం. వెళ్తా మట్టుకు మా బామ్మర్ది చెప్పినాడు. హాడు మన ఇళ్ళకి అగ్గెడదారను, నీ భూమిల బలివిన దిగుదారను, నన్ను దారిగాసి సంపాలను ఏటో గట్టి ప్రయత్నంలోనే ఉన్నాడు. నువ్వు చూస్తే మంచం ఎక్కినావు. ఇదే ఆడికదును ఏ అన్యాయం చేయడానికైనా అని చెప్పినాడు మా బామ్మర్ది. వందుకు మా జగిలీడు, పద్ధతి ప్రకారం ఆడిని ఏటి చేస్తే చేసుకోమనొచ్చు, అక్కురుమానవంగా ఏటైనా చేస్తే మటుకు ఊరు వలకోరు అన్నాడండి. వాళ్ళు వెళ్ళిపోనారు. నా పెళ్ళం మటుకు ఆ ప్రెసిడెంట్ గోడిని ఇంకా తిడతానే ఉంది. ప్రెసిడెంట్ గోడిని గొయ్యి తీసి కప్పెట్టేయాలంటన్నది, ఆడి గుడ్లు గుచ్చేయాలంటన్నది, ఆడి ముండ్ల జననాలు కోసేయాలంటన్నది, ఆడి బిడ్లు ఆడి కళ్ళ ముందు సవ్వాలంటున్నది, మా శిలక ఆడి ఇంటి దెయ్యమయ్యి ఆడి కుటమానాన్ని కూల్చేయాలంటన్నది. రేతిరి వరాకు ఆడిని తిడతానే ఉన్నదండి నా పెళ్ళం. ఎన్ని నాట్లు ఘాట్లు ఎట్టకపోతే, ఎన్ని కోతలు కోసి ఎంత నెత్తురు ఆడు తాక్కపోతే, ఎన్ని కష్టాలు మమ్మల్ని ఆడు ఎట్టకపోతే, కందులు తిరగలంట తిప్పినట్టు ఆడు మమ్మల్ని అంత తిప్పకపోతే, అన్ని కష్టి మాటలు ఆడదాని నోటంట వస్తాయో ఆలోచించండి. నాను అదే ఆలోచించినానండి. నాకు చిచ్చైపోయినప్పుడు బెగిలిపోయిన నా పెళ్ళమే ఇప్పుడిలా ఆడిని తిడుతున్నదంటే, ఆడికి నాకు ఉన్న తగులు కొరుట్లంట తెగినా తెక్కపోయినా ఈ గ్రామంలో ఇందంట ఈ భూదేవత మీనే తెగిపోతాయని నాకు ఆలోచన వచ్చేసినదండి. అయ్యాళ్ళకి ఇంకా నాకు జ్వరం ఒగ్గి ఓరాంగానేదండి 5 దినాలే అయినాయండి. 6వ నాడండి తొలికోడికి ముందే నాను నెగిసిపోనానండి. నెగిసిపోనానంటే నిద్ర నెగిసిపోనానండి. మంచం మీ నుంచి నెగలేదండి. ప్రెసిడెంట్ గోడి పేసీలు గురించి, ఆడి పితలాటకాల గురించి, ఆడెట్టిన తగూళ్ళ నా నష్టాల గురించి, గెంజికి సాలక మామందరం నిత్యం ఆడుతున్న కౌకుల గురించి ఆలోచిస్తా అలాగా తెలివేసే మంచం మీనే వాలిపోయి ఉండిపోయానండి. అంతలా తెల్లారినాదండి. నా పెళ్ళం వాకిట్ల కల్లాపు జల్లుతున్నదండి. మా చిన్నది నా మంచం పక్కల కూకుడోని కాలు జాపుకొని ఆకలికి ఏడుస్తున్నదండి. మా కుర్రోడు మా బామ్మర్ది గోరి గేదెకి పాలు పితకడానికి గర్లోకి రోజు వెళ్ళినట్టే వెళ్ళినాడండి. మా బామ్మర్ది గేదె ఆడి గర్లో ఆడి కళ్ళంకాడే ఉంటుందండి. నా పొలం లంబడే మా బామ్మర్ది గర్లోకి వెళ్ళాలండి.
తెల్లారుతున్నదనగానే నిత్యము పైన పోయినట్టే మా బామ్మర్ది గదిలోకి మా కుర్రోడు పైన పోయినాడండి. పైన వెళ్ళి బారెడు పొద్దెక్కినాక కానీ ఇంటికి తిరిగి వచ్చేవాడుగాడండి మా కుర్రోడు. కానీ ఆ పొద్దు ఇంకో గడికి సూర్యుడు నెగుస్తాడనగానే, అంటే సూర్యుడు నెక్క ముందే పరిగెట్టి పారొచ్చినాడండి మా ఓడు. ఒగరుస్తా వచ్చినాడండి. అలాగా ఒగరుస్తా అయ్యా అయ్యా అని కేకలేస్తారా కానీ పిడుగులు రాలినాయో లేక రాలటానికి సిద్ధంగా ఉన్నాయేటో అనిపించినాదండి నాకు. నాను నింపాదిగ్గా మంచం మీ నుంచి నెగబోతా ఏట్రయ్యా ఏటైనా అదిరా అని అడిగినాను. వందుకు మా కుర్రోడు నన్ను మంచం మీద సరిగ్గా కూకడబెట్టి ఏడుస్తా చెప్పినాడండి. హళ్ళే ఊళ్ళో 40-50 మంది ఉన్నారు. నారేమిచ్చి దిగినారు. 4 ఏర్లు పూని మన మడి దున్నేస్తున్నారు. వాళ్ళకాడ కర్రలు కత్తులున్ని అని చెప్పి ఆడు ఏడిసినాడండి. నారీమిచ్చి 40 మందిని నా మళ్ళోకి ఒవుడుదిచ్చుతాడండి. పిసినట్టు నంజి కొడుకు తప్ప. నా కొడుకు ఆ ముక్క నా సేవినెయ్యగానే నా ఒళ్ళంతా అగ్గేసినట్టయిపోనాదండి. నన్ను గజి ఉనికిపోనానండి. నా పెళ్ళం కూడా ఆ ముక్క ఆలకిచ్చగానే ఓలమ్మో అని ఏడుస్తా కూలబడిపోనాదండి. నా చిన్న కూతురు ఆకలికి ఏడుస్తున్నదని చెప్పినాను కదండి. దాని అయ్య ఏడుస్తుంటే అది బెగిలిపోనాదండి. దాని అమ్మగాడికి పారెళ్ళి ఆ అమ్మను చుట్టేసుకుని అది గింకట్టేసినాదండి. 100 మందిరి శోకాలతో ఇల్లెలగున్నదంటే సావు జరిగినట్టున్నదండి. నా భార్య ఏడుపు కాదు కానండి, నా బిడ్డల ఏడుపు చూసి నాకు ఏడుపు వచ్చేసినాదండి. నా అయ్య నా కాళ్ళ మీద నన్ను నిల్చోబెట్టి నాకు ఇంత కూడు దొక్కే ఆదరు చూపించి మరీ వెళ్ళిపోనాడు. నాకు భగవంతుడిచ్చిన 3 బిడ్డలలోనూ ఒకరిని చేతలారా చంపుకున్నట్టు చంపుకున్నాను. మరి ఇక మిగిలినిద్దరిని చూస్తే అప్పుల పాలైపోయి ఉన్నదంతా ఊడ్చుకుపోయి వీళ్ళు దిక్కుమాలిని పచ్చులైపోయినా సరే మా ఏడుపులకి మా బామర్ది, మా జగిలీడు, మరిక చుట్టుపక్కలోళ్ళు చాలా మంది చేరినారంట. కానీ నాకు ఒంటి మీద తెలివినేదండి. ఎంత రొద్దయినాదో నాకు తెలియదండి. ఎంతో రొద్దయి ఉండదండి. ఎందుచేతంటే నాకు తెలివొచ్చి తెలికి సూర్యభగవానుడు ఒప్పుడే నెగిసినాడండి. బుర్ర భూచక్రం గిర్రున తిరిగి ఒక్కసారి సట్టున ఆగినట్టయినాదండి. గుడ్డోడికి ఒక్క పాలగా సూపొచ్చినట్లుగా అయినాదండి. చూసే తలికి నాను సూరప్పడి కళ్ళం కాడ ఉన్నానండి. నా కొడుకు నా చెయ్యొట్టుకు వద్దురయ్యా, నువ్వు జబ్బోడివి, నువ్వు వెళ్ళకరయ్యా అంటూ నన్ను వెనక్కి నాగుతున్నాడండి. సస్ నువ్వు ఉండరా అని నన్ను చెయ్యి ఎదిరిచ్చేసుకున్నానండి. సూరప్పడి కళ్యాణికి నా పొలానికి దూరము కాదండి, దగ్గర కాదండి, ఒకదానికొకటి అవుపిస్తానే ఉంటాయండి. ఆడి కళ్ళం ఊరికి కుసింత సేరుగా ఉంటుందండి. ఊరి మంచినీళ్ళ బావికి ఆడి భూమి దగ్గరేనండి. ఆడి కళ్ళెంలా సింత దుక్కొకటి ఉన్నదండి. ఆడావుడి జరిగే తలికి ఆ సింత దుక్కని ఆడు గొడ్డలతో పేళ్ల కోసం పీకుతున్నట్టున్నాడండి. నాకు తెలివొచ్చి తలికి ఆడు కూడా నా భూమికేసే చూస్తున్నాడండి. నా మళ్ళు నా కన్న తల్లి గుండ్ల మీన 4 గేర్లు తిరుగుతున్నాయండి. 2 దోళ్ళ పూన్నారండి, 2 పోతులు పూన్నారండి. నా భూమికి ఓ తొట్టు గట్టెంట కొబ్బరి మొక్కలు నాటినానని చెప్పినాను కదండి. అవి ఎత్తెదగనేది కానీ కాపుకొచ్చినాయండి. నా కొడుకులు 40-50 మంది వరకు నిజంగానే ఉన్నారండి. ఈట్లు కర్రలు చెట్లకు సేరిసినారండి.
నా సెట్లై బోండాలు అందుకొని కొంతమంది నీరు తాగుతున్నారండి, కొంతమంది గుజురు తింటున్నారండి, కొందరు ఇంకా సెట్లయ్య కాయలు అందుకుంటున్నారండి. పిసినింటి గోడి అన్న కొడుకు సిన్నారావు గోడగట్టున కూకుడోని ఏటో పకాల్మని నవ్వుతున్నాడండి. కొంతమంది ఆడికి నయ్యగా సప్పట్లు సరిసినారండి. నా భూమికి వెనకాల పడమటికి 9 బస్సులు వెళ్ళి రోడ్డు ఉందండి. అక్కడ మొండి మర్రిసెట్టు కాడ ఓ నారి ఏటకుక్క నాగ్గా కాసుకొని ఉందండి. డైవోర్ గావోలు నారీకి సేరబడి నిలబాడి బీడో సిగరెట్టో కాలస్తా నా భూమికేసి సోద్యం చూస్తున్నాడండి. ఎర్రెర్రగా బురద బురగ్గా వరద నీరు రంగులా ఉన్నదండి ఈ ఎండ. ఇటుకేసి నూతికాడ ఆడోళ్ళు నీరు తోడక నిలబడిపోనారండి. అందంట మా ఊరి రైతులు పూసినేరులు ఒగ్గేసి అన్నేయానికి అలజడైపోనారండి, నిలబడిపోనారండి. నా కన్న తల్లిని, నా భూదేవతని, బలిమిని ఆక్రమించడానికి అన్న కొడుకుని సేనాపతిని చేసి పటాలాన్ని పంపినాడండి ప్రెసిడెంట్ గోడు. ఆడు మాత్రం కనుసూపు మేర ఎక్కడ నేడండి. హక్కురుమానానికి దిగిన నంజ కొడుక ఎక్కడికి పోనావురా అని కేకేసినానండి. నా కేక్కి దిక్కులు దద్దరిలినాయని ఎలకనిచ్చి జనం చెప్పినారండి. నాను జబ్బైపోనానని చెప్పినాను కదండి. పుల్లు సింహాలు కుమ్మీసినట్టు జ్వరం నన్ను కుమ్మీసినాదని చెప్పినాను కదండి. జావ సప్పరించడం తప్ప మరో తిండి లేదని చెప్పినాను కదండి. మంచం మిచ్చి నెగనేకపోతున్నానని చెప్పినాను కదండి. అటువంటిది సూరప్పడి కళ్ళంకాడికి వెళ్ళినాను కదండి. నా కళ్ళ ముందు నా తల్లిని ప్రెసిడెంట్ గోడి ముడుసులు సెరపడం చూసినానని చెప్పినాను కదండి. ఎక్కడికి పోనావురా అక్కురుమానపు నంజ కొడక అని కేకేసినానని చెప్పినాను కదండి. వెంటనే సింతదుక్కని కరుసుకు నిల్చున్న సూరప్పడి గొడ్డలి సుటుక్కున తీసి ఒట్టుకున్నానండి. చెట్టుకి నీరెక్కినట్టు భూదేవతలోనిచ్చి నాకు ఏనుగుల బలం పొర్లుకొచ్చేసినట్టు వచ్చేసినాదండి. నాకంటే ఎత్తైపోయి ఎదిగీసినట్టు నా మట్టుకు నాకే అనిపించేసినాదండి. చెట్టంత బత్తీకి అగ్గెడితే ఎలిగినట్టు నాను ఈరావేశంతో బగ్గున మండిపోనానండి. పొడని గొడ్లకి పోట్లు మప్పినారు గదరా నంజ కొడకల్లారా, మరింక కాసుకోండి అని కేకేస్తా పరిగెత్తి 10 అడుగులేసి ఆగినానండి. నా భార్య అండి, అంటే అదే నా పెళ్ళమండి, ఎర్రకోక శిలకట్టు గట్టినాదండి. 2 చేతులతో రోకలుచ్చుకొని పరుగులెడుతున్నదండి. దానెనకాల మా బామ్మర్ది చేతల గుణపాంతో పరిగెడుతున్నాడండి. ఆడెనకాల మా జగిలీడండి. అవును, మా జగిలీడేనండి. కర్రుచ్చుకుని వాళ్ళని తిడతా వెళ్తున్నాడండి. ఆశ్చర్యమండి, కానీ నిజమండి. ఆడి మనసు ఒప్పుకున్నదండి, అంతేనండి. ఆడిని అడుగుదారంటే కుదరనేదండి. చచ్చిపోనాడండి, చెప్తున్నాను కదండి. నా భార్య అని చూడగానే నా ఒళ్ళు ఇంకా పొంగిపోనాదండి. దాంతో నా జగిలీడు మా బామర్ది కూడా సరిగా పరుగులెట్టలేకపోతున్నారండి. దాని అప్ప నా జగిలీడు పెళ్ళం వద్దుర నాయనో అంట మొగుడెనకాల పరిగెట్టి ఆడిని అందుకోనేక దారి మధ్యస్థంలో ఏడస్తా సతికిలబడిపోనాదండి. నా పెళ్ళం సొరబడిపోనాదండి. నాను పరుగు లంకించుకు తిడతా జ్వరబడినానండి. ఏట్రా నంజ కొడకల్లారా, మీ అమ్మడి యాలి ఒళ్ళు మీరు ఏటది? హై సెట్ పట్ సావా బతుక, భూమే ఆకాశమా, స్వర్గమా నరకమా
ఏదైనా సరే దగ్ దగ్ సాలంచి సెటాపట్ ఓడొస్తాడు రండి లగాలగి కాసుకో కాసుకో హై హై యా యా అంటూ పరిగెట్టినానండి. హాళ్ళు సెట్లకి సేరేసిన ఈట్లు కర్రలు కత్తులు గబగబా తీసినారండి. తొలీత నా భార్యే దిగినాదండి, అగ్గి పిడుగండి. వాళ్ళు సెట్లకి సేరేసిన ఈటలు కర్రలు కత్తులు గబగబ తీసినారండి. తొలీత నా భార్యే దిగినాడండి, అగ్గి పిడుగండి. ఓవుడు ఎదురొచ్చినానండి, ఆడికి తొళ్ళ మధ్య తనినాదండి, జుట్టు ఇరగబోసినాదండి. జూలు సివ్వంగండి, ఆడపులండి, శబసో శబసో నా పెళ్ళమండి, నా బిడ్ల తల్లండి. ఆడు 2 శాతలతో కడుపుచ్చుకొని ముంగలకు దూకి కింద ఆడిపోయినాడండి. నాను శ్రీరాముడు ఆంజనేయుడు ఒక్కడే పోయినట్టు దిగినానండి. నా పెళ్ళం ఏరడ్డుకున్నోడికి నెత్తిమీన వేసినాడండి. ఆడు కోడి పెట్టినాగ గిర్గిరా తిరిగినాడండి. అంతల బోవుడో ఈటిసిరినాడు. నా భార్య గుడ్లే దిగినాదండి, ఎల్లికిల్లాడిపోనాదండి, రోకలి జారిపోనాదండి. ఓలనానచ్మీ అని కేకెట్టినానండి. సిన్నారావు గోడండి, ఆడికి కసి తీరనేదండి. నేల కొరిగిపోయింది కదండి, దాని గుండెల్లా ఇంకో ఈటి దించినాడండి. ఒప్పుడే నాను దిగినానండి. హార్నా కొడక విదుగో సోడ్రా, పెద్దూరి పులి చింగంపాలెం చివ్వం, హేయి నా కొడుక్కే ఒక్కేటితో తల తెగిపోనాదండి. గాలికి నూనెదీపం తిరిగినట్టు తిరిగినాడండి, కూలిపోనాడండి. గుండ్ల మీద ఒక్కేటు, కడుపు మీద ఇంకో ఏటు, తాటిమాను సీలినట్టు సీలిపోనాడండి. నెత్తురు దార రకతం మండలం ఓడో నాకు బుర్ర మీద వేసినాడండి. హార్నంజా కొడక నాను నవ్వినానండి, ఇజురింపించినానండి. నా కాలికాడ జగిలీడు హడిపోయున్నాడండి. ఇద్దరాన్ని కర్రలతో బాత్తున్నారండి. గుణపాంతో మా బామ్మర్ది ఒకడికి వేసినాడండి, ఇంకొకడికి నా చేతుల్లో చేతులు పోనాయండి. బామ్మర్ది మీనికి 10 మందిరి తలపన్నారండి. 4 ఈట్లండి, కర్రలండి, చైకిలు సెయిన్లండి. మా బామ్మర్ది వేసుకున్నాడండి, నాను వేసుకున్నానండి. పిసికారీల్నిచ్చి సిమ్మినట్టు నెత్తురండి సిమ్ముతున్నదండి. ఇంతలా గగ్గోలైపోనాదండి. నా ఆడది కిందాడిపోగానే ఊరు తిరగబడిపోనాదండి. ఏరు పొంగినట్లు కర్రలతో కత్తులతో పారొచ్చినారండి. అందరూ ఒప్పుడొప్పుడు పెసినెంటు గోడి పంజా దెబ్బ తిన్నోళ్ళేనండి. నా ఆడది నేల కొరిగిపోగానే ఆ అన్యాయానికి అలజాడైపోయి హగ్గురమైపోయి పారొచ్చినారండి. 10 మందిరి సచ్చినారండి. మిగతా వాళ్ళు బాజోటైపోనారండి, నారి ఎక్కి బోనారండి. వది టార్టవనేదండి. 100 మంది రోడ్డాతల పొలాల్లోకి పారిపోనారండి. పిశాసాలు పరిగెట్టినట్టు పరిగెట్టిపోనారండి. 3 మట్టుకు దొక్కిపోనారండి. వాళ్ళని కొబ్బరి చెట్లకు గట్టి బాదినారండి, నారి తగలెట్టేసినారండి. వదండి కథ. నా పెళ్ళం చచ్చిపోనాదండి, చేతులు సాసుకు ఎలికిలా పడిపోనాదండి. గుండెల మీద 2 ఈట్లండి. వదండి కథ. నా పెళ్ళం చచ్చిపోనాదండి, చేతులు సాసుకు ఎలికిలా పడిపోనాదండి. గుండెల మీద 2 ఈట్లండి. బహుమత్తుడి పరిపాలనకి చేతలతో కాకుండా ఈట్లతో దండబెట్టినట్టుందండి. దాని చేతుల్లో దాని దెబ్బకు సచ్చినోడు నెత్తురుతో దానికి బొట్టెట్టినానండి. దాని పాదాలకి దండం పెట్టినానండి.
గొల్లున ఏడ్చినానండి. ఊరందరూ మందిరి ఏడ్చినారండి. అందరూ మందిరి దాని పాదాలకి దండం పెట్టుకున్నారండి. మా జగిలీడు కొనూపిరితో ఉన్నాడండి. నాను మా బామర్ది లెగదీసినామండి. మా పాదాలు పట్టుకున్నాడండి. నీది తప్పునేదురా అని చెప్పినామండి. నీది తప్పునేదురా అని చెప్పినామండి. అంటే అదే మా వదినండి అంతవరకు మొగుణ్ణి వెనక్కి నాగింది కదండి. కానీ ఆడు జొరబడిపోగానే నా పెళ్ళం కిందికి ఒరిగిపోగానే దాని రోకలి అదుచ్చుకున్నదండి. పులి పులి పుల్లా పోరాడినాడండి. ఎంతైనా నా పెళ్ళంకి అప్పే కదండి. పోరాడినాదండి. కానీ దెబ్బ తినేసినాదండి. తల సిట్లి పోనాదండి. ఇంకా తెలివి రానేదండి. ఆసుపత్రిలో ఉన్నదండి. నా భూదేవత నెత్తురు మండలమైపోనాదండి. కానీ పేస్నెంట్ గోడు మట్టుకు దొక్కనేదండి. అయ్యాళ జనం ఆడింటికి అగ్గెట్టేసినారండి. ఆడు అయ్యాళ ఊర్లనేడండి. ఆ ఎలకనిచ్చి ఊరికి రానేదంటండి. మమ్మల్ని పోలీసోళ్ళు అరెస్ట్ చేసేసినారు కదండి. ఆడిని కూడా అరెస్ట్ చేసినారు. కానీ ఆడికి జామీన్ ఇచ్చినారండి. బయటే తిరుగులాడుతున్నాడు. కానీ మా ఊరు మట్టుకు ఎలనేదంటండి. వెళ్ళకపోతేనేమండి పోలీసోడు ఆడి తరపు ఒకాలతో ఉచ్చుకొని మా ఊర్లో మకాం ఎట్టి ఆడి ఆస్తులకి కాపలాగాస్తున్నారు. మా ఊరి జనాన్ని బాత్తున్నారు. చూసినారా న్యాయం. ఆడికి జామీన్ ఇచ్చినారు. నన్ను మా బామర్దాని సూరపణ్ణి కూడా ఇందంట కట్టి పెట్టేసినారు. అయితేనేట్లేండి, జామీన్ ఇస్తే బయటికి వెళ్తాను. ఇవ్వకపోతే గోడలు గుద్ది బద్దలు కొట్టైనా బయటికి వెళ్తాను. వెళ్ళి ఆ ప్రెసిడెంట్ గోడిని నరుకుతాను. నరికి ఆ నెత్తురు నా పెళ్ళం నేల కొరిగిన చోట, నా జగిలిడు ప్యానాలు ఇడిసిన చోట, నా భూదేవత మీద జల్లుతాను. విందుకు తిరుగునేదు. విధి నా మాట ఉత్త మాట కాదు. విధి చిలాచరాల మాట. సమాప్తం. ఇక్కడితో రావిశాస్త్రి గారి రచన సొమ్మలు పోనాయండి 4వ మరియు చిట్టచివరి భాగం పూర్తి అయింది. మరో చక్కటి రచనతో మీ ముందుకు వచ్చేలోగా సెలవు మరి.